అందరికీ నమస్కారం మాస్టర్స్. ధ్యాన గురువైన పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. కృష్ణ పరమాత్ముల వారికి, అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, భగవద్గీతలో 6వ అధ్యాయము ఆత్మ సంయనన యోగము 31వ శ్లోకం వరకు నిన్న తెలుసుకున్నాం. ధ్యానం ఎలా చేయాలి, అలాగే మనసును ఎలా ఆధీనంలో ఉంచుకోవాలి, వశం ఉంచుకోవాలి, తన వశాన్ని ఉంచుకున్న వానికి ఏం జరుగుతుంది, పరమాత్మ స్థితిలో ఎలా ఉంటాడు, వచ్చిన తర్వాత బాహ్యంలో ఎలా ఉంటాడు, ఇవన్నీ కూడా నిన్న తెలుసుకున్నాం 31వ శ్లోకం వరకు. తర్వాత 32వ శ్లోకం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఓ అర్జున, సర్వ ప్రాణులను తనవలే తనతో సమానంగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును, ఇతరుల సుఖ దుఃఖాలను తన సుఖ దుఃఖాలుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు అని చెప్తున్నాడు ఇక్కడ. సర్వ ప్రాణులను తనవలే సమానంగా చూచువాడు. నిన్న కూడా చెప్పుకున్నాం, ఆత్మగా ఎప్పుడైతే తాను తెలుసుకుంటాడో ఆ పరమాత్మ నుంచి వచ్చాను, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నాలాగే శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులు. ఈ శరీరం కూడా ఇక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పరమాత్మ ఇవ్వడం వల్లనే వచ్చింది. జంతువులు కానివ్వండి, అంటే సకల జీవకోటి మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకున్నవాడు అందరినీ సమానంగా చూస్తాడు. అంటే సర్వ ప్రాణులు తన వలె తనతో, అంటే ఇప్పుడు తను ఎలా ఉంటాడు, హాయిగా నవ్వుతూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. అంటే అతని హృదయం ఎలా ఉంది, నిశ్చలంగా నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఆనందంతో ఉంది. ఎదుటివాడు ఎలా ఉన్నా కూడా అతను అలానే చూస్తాడు అని చెప్తున్నాడు. అంటే సమానంగా చూస్తాడు తనతో తన వల్లే. అలాగే సుఖమును గాని దుఃఖమును గాని సమానంగా చూచువాడు, అంటే సమముగా చూచువాడు అంటే సమానంగా, రెండిటిని ఒకే విధంగా తీసుకుంటాడు. అంటే దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోడు, ఆనందం వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడో దుఃఖంలో ఉన్నప్పుడు కూడా అంతే ఆనందం ఉంటాడు. అది నిజమే కదా. కేవలము ప్రపంచంలో అన్ని జీవులు అన్ని ఆనందంగా ఉన్నాయి, కేవలం మానవుడు మాత్రమే ఆనందంతో లేడు. ఎందుకంటే అన్ని జంతువులు పక్షులు ఇచ్చిన దానితో ఆనందపడుతున్నాయి. మానవుడు ఇచ్చిన దానితో తృప్తి లేకుండా లేని దాని కోసం వెంపాలాడుతూ ఆనందం అన్నది ఇంకొక వస్తువులో ఇంకొక రూపంలో ఉంది అని వెతుక్కుంటూ బాధపడుతూ ఉన్నాడు. అంటే ఆనందం ఎక్కడుందంటే మన లోపలనే ఆనందం అన్నది ఉంది. అది మనం ఎలా తీసుకుంటే అలా ఉంటుంది. దుఃఖంగా మార్చి ఇది నాకు లేదు, ఇంతే ఉందా అని అన్నప్పుడు బాధ వచ్చేస్తుంది. ఇచ్చిన దాని పట్ల ఇది భగవంతుడు ఇచ్చాడు, ఇది ఇంతే నేను తెచ్చుకున్నాను అర్హత అని అనుకున్నప్పుడు ఆనందంతో ఉంటాడు. కాబట్టి రెండిటిని సమానంగా చూస్తాడు. అలాగే మన ఇతరులకు సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా భావిస్తాడు. అంటే ఇక్కడ ఎందుకు ఎదుటివాడి దుఃఖాన్ని కూడా తనలాగానే చూసుకుంటాడు అనంటే ఆ విలువ తెలుసు, అన్నిటిని దాటి వచ్చాడు. సుఖం అంటే ఏంటిది అంటే ఇదంతా కూడా ఏం స్పెషల్ గా ధ్యానం చేస్తే ఏమైనా సిద్ధులు పొందితే భగవంతుడు ప్రత్యక్షమైతే కనిపించవు. ఇదంతా తనకు తానుగానే సొంతంగా అనుభవ జ్ఞానం పొందుతాడు. అనుభవ జ్ఞానం పొందిన వ్యక్తి ఎదుటివాని కష్టం వచ్చినప్పుడు, తన కష్టం ఒకప్పుడు పడి ఉన్నాడు కదా, దాంట్లో నుంచి అనుభవం వచ్చింది అంటే నాకు వచ్చినట్టుగానే భావిస్తాడు. ఆనందాన్ని కూడా చూస్తూ ఉంటాడు కదా, ఇతరుల ఆనందాలను కూడా తన ఆనందంగా చూస్తాడు. తన ఆనందంగా ఉన్నప్పుడు ఎదుటివాడిని ఆనందంగానే చూస్తాడు, కానీ అతని కన్నా ఆనందంగా ఉన్నా సరే
ఆనందాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. మళ్ళా బాధ వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటాడంటే నాకు వచ్చినట్టుగానే బాధపడుతూ ఉంటాడు. అంటే అలాగని చెప్పని ఇన్ఫాక్ట్ లోకి వెళ్ళడు. అలాంటి స్థితిని కలిగి ఉన్న యోగి చెప్తున్నాడు. అంటే అయ్యో పక్కలోడు ఎవరో ఏడుస్తే, పక్కలోనికి ఏదో బాధ అయితే నాకెందుకులే, నేను నా ఎంజాయ్‌లో నేను ఉంటాను అని చెప్పని ఉండడు. అతనికి ఏ కష్టం వచ్చింది? ఏ విధంగా వచ్చింది? తన ద్వారా నేను ఏం చెయ్యగలను? అతనికి ఏమన్నా నేను ఉపశమనం ఇవ్వగలనా? ఇంకేదైనా చెప్పగలనా? అన్న వేలో ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి యోగే పరమ శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. 33వ శ్లోకం. అర్జున ఉవాచ योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् స్థితిం స్థిరాం. అలాగే 33 కూడా చదవండి మేడం. చన్ 34. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదష్కరం. 33వ శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నాడు. అంటే ఇవన్నీ చెప్పాడు కదా! మనసు, ఇంద్రియాలు పరమాత్మ యందు లగ్నం ఉంచాలి. మనసు ఎన్నో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆసన స్థితి ముఖ్యము, జయించాలి. ఆ పరమాత్మను స్థితి పొందినప్పుడు ఆ ఆనందానికి మించింది బాహ్యంలోకు మిగతావి ఏమీ ఉండవు. అన్ని విధాలా సమానంగా ఉంటాడు అని మనసు గురించి చాలా చెప్పాడు కదా! అప్పుడు మళ్ళా అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మని. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావం గురించి నువ్వు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితి మన మనక్షంచల కార్యమునకు తెలుసుకోలేకుండా ఉన్నాను. అంటే ఏంటిదంటే ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పావు కదా, సమభావంతో ఉండాలి. మళ్ళీ ఇది నువ్వు చెప్పావు కదా, ఈ యోగము, ఈ స్థిరస్థితి నాకు మనసు చంచలంగా ఉంది. కాబట్టి నేను ఆ కారణాన్ని తెలుసుకోలేకపోతున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడనే మనకు కూడా అర్జునుడు ఇస్తున్న క్లూ. ఎదుటివానికి మనం కాస్త తెలుసుకుంటాం. తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా అంటే మనం పొందిన దాన్ని, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని, మనం ఆచరిస్తున్న దాన్ని ఎదుటివానికి చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే మనవాడు, మన కుటుంబ సభ్యులు, మన మిత్రుడు, మన ఆత్మ బంధువు అని చెప్తూ ఉన్నప్పుడు అతనికి అర్థం కాదు. ఏంటిది? ఇతనికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇది సత్యమని తెలుస్తున్నా కూడా ఎందుకు అర్థం కావట్లేదు అనంటే, ఏంటిదంటే అతని మనసులో ఆ విధమైన కోరిక ఉంది. అంటే ఇంటెన్షన్ అంతా దేని మీద ఉందంటే, ఆ స్థితిలోనే ఉంది. ఆ స్థితిలో ఆ కోరికతో నాకిది కావాలి, నేను ఇలానే ఉంటాను అనే అతనికి మిగతా ఎన్ని సూక్తులు చెప్పినా కూడా అర్థం కావు. అంటే నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, సమస్థితిలో ఉండు. ఆత్మే అక్కడున్నది ఆత్మే, మీ తాతలో ఉన్నది ఆత్మే, మీ అన్నలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది అని ఇవన్నీ ఎన్ని చెప్పినా మనసు చంచలంగా ఉన్నప్పుడు, వేరే దాని మీద ఉన్నప్పుడు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. అందుకనే అర్జునుడు చెప్తున్నాడు, నేను తెలుసుకోలేకున్నాను. అంటే ఇంత పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చినా కూడా మనసు మన ఇంద్రియంలో లేనప్పుడు ఏమి చెప్పినా కూడా అర్థమవ్వదు. ఇది మనకు కూడా వస్తుంది. ఒక్కొక్కసారి ఎంత తెలుసుకున్నా, ఎంత చెప్పినా అర్థం కాలేదు అంటే, నీ మనసు ఇంకొక వైపు ధ్యాస పెట్టింది. ఇంకొక వైపు ప్రయాణం చేస్తానంటుంది. దాన్ని అక్కడ ప్రయాణం చేయాలని ఆ మనసు అక్కడ కోరిక ఉన్నప్పుడు, ఇక్కడ ఎంత చెప్పినా, ఎంత చదివినా, ఎంత అర్థం చేసుకున్నా బుర్రలోకి పోదు. అలాంటి పరిస్థితే అర్జునుడి వారికుంది. ఇంకొక మాట చెప్తున్నాడు 34వ శ్లోకంలో. ఓ కృష్ణ, ఈ మనసు మిక్కిలి చంచలమైనది.
ప్రమదనశీలమైనది అంటే బాగుగా మదించు స్వభావం కలది, దృఢమైనది, మిక్కిలి బలహీనమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిన ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావిస్తున్నాను. అంటే మనసు గురించి చెప్తున్నాడు. ఎందుకు? ఎవరికి అర్థమవుతుందంటే ఆ ఆరాటము, ఆ బాధ, దాని గురించి ఆ మనసు ఏం చెప్తుందో తెలుసుకున్న వానికి అది అర్థమవుతుంది. అంటే మనసు చెప్పే కోరిక అంటే ఇంతగా ఇన్ని అధ్యాయాల వరకు చెప్తూ ఉన్నాడు కదా! ఇంత వింటూ ఉన్నాడు కదా! అర్థం కాలేదంటే ఎక్కడనో నా మనసు పోతుంది. నా బుద్ధి మనసును కేంద్రీకరించలేకపోతున్నాను అని అర్థమైంది కాబట్టి ఏం చెప్తున్నాడు? మక్కిలి చంచలమైనది. అంటే ఏంటి? ఎక్కడనో చెప్తుంటే ఎక్కడనో పోతుంది. అంటే బుర్రలోకి ఏ రకంగా పోవట్లేదని. అలాగే దృఢమైంది అని చెప్తున్నాడు. అంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగని మిక్కిలి బలనీయమైంది అంటే వీక్ అయింది. బలమైంది, అలాగే బలహీనమైనది 2 ఉన్నాయి అని చెప్తున్నాడు. బలము, బలహీనమైనది ఏంటిదంటే ఏదన్నా ఒకటి మనకు కావాలని కోరుకుంటాం. అది ఏదైనా సరే మంచైనా, చెడైనా ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎంత దృఢంగా ఉంటాము. ఇది నాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పని. అదే దొరకనప్పుడు లేదా మనం కోరుకున్నది దొరకనప్పుడు ఎంతగా బాధలోకి పడిపోతాం. అంటే ఎంత బలహీనంగా తయారవుతాము. అది ఇక్కడ చెప్తున్నాడు. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావింతును. అంతే కదా! ముక్కు మూసుకుంటామనుకోండి, గాలి ఆడకపోతే ఎలా ఉంటుంది? ఉక్కిరిబిక్కిరైపోతూ ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది గదా! మళ్ళా ఆ మనసు కూడా అటే పోతుంది. అంతగా ఇబ్బందవుతుంది అని నాకర్థమవుతుంది అని చెప్తున్నాడు. ఎందుకు అర్థమవుతుందంటే, అతనికి ఆ కోరిక దాని వైపు మళ్లించలేకుండా ఉన్నాడు కదా! అందుకోసమే అలా ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు భగవానుడు చెప్తున్నాడు 35వ శ్లోకంలో. श्रीभगवानु उवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహంగా మనసు చంచలమైనది. దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము. కాని కౌంతయ్య, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరచుట కూడా సాధ్యమే. అంటే 2 చెప్తున్నాడు. మనసు చంచలమైనదే. దాన్ని వశపరుచుకొనుట కష్టము. కష్టమైనా సరే సాధ్యమే. ఎలా సాధ్యం చేయమంటున్నాడంటే అభ్యాస వైరాగ్యం. అభ్యసించు. అంటే ఏంటిది? ఇప్పుడు మనం ఒకటి కావాలి, ఒకటి నేర్చుకోవాలి అంటే ఒక శ్లోకం కానీ ఇప్పుడు ఇదే ఎందుకు భగవద్గీతలో శ్లోకము నేర్చుకోవాలన్న ఆశ ఉంటది. నోరు పలకదు. ఇప్పుడు నాకు కూడా కొన్ని వర్డ్స్ నా నోరు నాకు పలకదు. అంటే జస్ట్ నేను ప్రయత్నం చేస్తాను. కానీ దాని మీద అంతగా నేను దృష్టి పెట్టాను. ఓకే. ఇంతవరకైతే నాకొచ్చింది కదా! చాలులే అని చెప్పని అనుకుంటాను. మళ్ళా భగవద్గీత శ్లోకంలో చదవాలని అనుకున్నప్పుడు దాన్ని ఎంత ప్రాక్టీస్ చేయాలి శ్లోకాలని అన్నప్పుడు అభ్యాసం చెయ్యాలనా లేదా? అంటే దీక్షగా చెయ్యాలనా లేదా? ఒక లలిత సహస్రనామాలే కానివ్వండి, మిగతావి ఏదైనా సరే అభ్యసించాలనా లేదా? అలా చెప్తున్నాడు మనసుని. అభ్యాస వైరాగ్యం ద్వారా దానిని వశపరుచుకో. వైరాగ్యం ద్వారా అంటే విడిచిపెట్టడము, లేదు అని అనుకోవడం అన్నది కాదు. మనకొక వంశీసార్ ఒక మంచి కాన్సెప్ట్ చెప్పాడు. ఏంటిది? ఏదైనా కావాల్సొచ్చినప్పుడు ఇది ఇప్పుడు అవసరమా? ఉపయోగమా? దీనివల్ల ఏమైనా లాభముందా? అని చెప్పాడు. అంటే ఏంటిది? మనకొక కోరికొచ్చింది. సరే, ఈ కోరికతో ఇప్పుడు ఏమైనా అవసరం ఉందా? ప్రయోజనం ఉందా? ఇది అవసరమా? ఉపయోగమా? ఇది అవసరమా? ఓకే. ఇప్పుడు నా బడ్జెట్‌లో నాకిది కావాలి. కోరుకున్నా. నా బడ్జెట్‌లో ఉందా? లేదు. ఇప్పుడు ఇది లేకపోతే నేను ఉండలేనా? తర్వాతైనా తీసుకోగలనా? ఒక 6 నెలలకో, 3 నెలలకో అంటే, ఓకే. నేను తీసుకోగలను అని చెప్పనన్నప్పుడు అవసరమా? దాన్నప్పుడు ఏం చేస్తాం మనసుకు? ఇప్పుడు అవసరం లేదు. కొన్ని రోజులయిన తర్వాత అని చెప్పని. ప్రయోజనం. సరే, ఇప్పుడు ఆ వస్తువు కావాలని కోరుకున్నాం. దీనివల్ల ఇప్పుడు ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ ప్రయోజనం ఎక్కడి వరకుంది? అంతవరకే. ఒక చీర గానివ్వండి, ఒక నగ గానివ్వండి, ఒక కారు కానివ్వండి, ఒక ఫుడ్ కానివ్వండి, ఇవే కదా సుఖాలన్నీ కోరుకునేది మొత్తంగా. ఆనందమంతా వెతికేది ఏంది? ఈ ప్రాపంచికమైన వస్తువులతో. ప్రయోజనం ఏమైనా ఉందా?
అంటే ఏ ప్రయోజనం లేదు దీనివల్ల. ఏమైనా నీకు ఉపయోగపడుతుందా? నీ డెవలప్‌మెంట్‌కి ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే లేదు. అంటే భోగానికి అనుభవించడానికి మాత్రమే ఈ భౌతికమైన వస్తువులు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? మన మనసుతో మాట్లాడాలి. ఇప్పుడు చిన్న పిల్లవానికి ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తది. చాక్లేట్ తింటే దగ్గొస్తది. స్వీట్స్ తింటే దగ్గొస్తది. బాబు నీకు ఎలా చెప్తాం ఒక తల్లి? ఒళ్ళో కూర్చోబెట్టుకుంటది. బుజ్జగిస్తది. నాన్న వద్దు నాన్న నువ్వు ఇది తింటేవో నీకు స్కూలుకు పోవు. ఎగ్జామ్స్ ఉన్నాయి. నువ్వు వెనకబడిపోతావు. అలాగే హాస్పిటల్‌కి వెళ్తే మందులిస్తాడు. ఇంజెక్షన్స్ ఇస్తాడు. ఇది వద్దు. దీనివల్ల వద్దు. కావాలంటే నీకు మళ్ళా నేను ఇంకొకటి ఇప్పిస్తాను. ఇది మాత్రం నీకు పడదు. వద్దు అని చెప్పని ఎంత కూర్చోబెట్టుకొని చెప్తుందా? చెప్పదా? ఒక తల్లి. అలా మన మనసుకు కూడా ఒక చిన్న పాపలా మచ్చిక చేసుకొని, ఒక ఫ్రెండ్‌లా ఒక ఫ్రెండ్‌తో మనం ఎలా మాట్లాడతాము? ఒక తల్లి బిడ్డతో ఎలా మాట్లాడుతుంది? ఒక బిడ్డ తల్లితో ఎలా మాట్లాడుతుంది? అలా దాన్ని మజ్జిగ చేసుకో. మజ్జిగ చేసుకుంటే నీ మనసు నీ వశమవుతుంది. అది అలానే లేస్తుంది. దాని స్వభావం అదే. ఎందుకు ఆ స్వభావం అక్కడనే ఉంటుంది అంటే, గత జన్మల్లో మిగిలిపోయిన వాసనలు, కోరికలు, కావాలన్న కాంక్ష అది ఒకటుంటుంది. దాని వల్లనే నీకు చుట్టూ ఉన్న దాని కోసం ప్రతీదీ కావాలని కోరుకుంటుంది. పేరు, ప్రతిష్టలు, వైభోగాలు, భోగాలు ఇవన్నీ. అవన్నిటిని తెలుసుకున్న దాన్ని ఈ విధంగా ఆచరించాలి. ఒకవేళ వచ్చిందా పొందుదాం. మనకు అర్హత ఉందా పొందుదాం. అర్హత లేదా వదిలేద్దాం అని దానికి ఏ రకంగా వింటే ఒక పిల్లవాడి తల్లికి ఎంత ప్రయత్నం చేస్తుంది. కానీ తిట్టి మారం చేస్తే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? ఆ కోరికను అలానే ఉంచుకుంటాడు. మా అమ్మ ఇప్పివ్వలేదు అని చెప్పని కోపంతో ఉంటాడు. ఎలాగైనా సరే దొంగచాటునైనా సరే, లేకపోతే ఎవరినైనా అడిగైనా సరే తెచ్చుకొని తిని తీరుతాడు. అదే అర్థమయ్యే విధంగా ప్రేమగా లాలిస్తూ, దాని గురించి చెప్తూ, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ గురించి చెప్తే అర్థం చేసుకుంటాడు. ఒకరోజు అర్థం చేసుకోడు. ఓ 4 రోజులకు అర్థం చేసుకుంటాడు. ఒక నెల రోజులకు అర్థం చేసుకుంటాడు. లేదా ఒక 3 నెలలకు అర్థం చేసుకుంటాడు. అంటే దీనివల్ల ఇది ఉందా అని ఎదుటి వాళ్ళలో కూడా చూడొచ్చు ఆ పిల్లవాడు. లేకపోతే తనకు తానుగానే సొంతంగా తె తె ఏం తెలుసుకుంటాడు. అంతవరకు తల్లి ఏం చేయాలి? ఆ ప్రయత్నాన్ని ఆపొద్దు. ఆపకుండా ఆ బిడ్డవాని దృష్టిని ఆరోగ్య విషయంలో కానీ, వేరే విషయంలో దృష్టిని పెట్టుకొని ఎంత చక్కగా గైడ్ చేసుకుంటూ ఉంటుందో, మన మనసును కూడా అలానే చేసుకోవాలి. అంటే మచ్చిక చేసుకోవడం అంటే అదే. అది చెప్పాలి. సరే ఇది ఇప్పటిదే కదా! వస్తే పొందుదాము. ఓకే. వెయిట్ చెయ్యి. ఉంటే మన దగ్గర ఉంటే వస్తది. ఓకే. మన పుణ్యకర్మల్లో పాపకర్మలను ఎలాగైతే అంగీకరిస్తున్నామో, పాపకర్మలు ఎన్ని చేశామో పుణ్యాలు కూడా చేసుంటాం గదా! అది నేను తెచ్చుకున్నాననుకో, మనం తెచ్చుకున్నామనుకో, మన దాంట్లో ఉందనుకో, అది మనకొస్తుంది. వచ్చినప్పుడు పొందుదాం. అంతవరకు వెయిట్ చెయ్యి. సరే ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇంకొక దాని మీద ధ్యాస మళ్లిద్దాము. ఇది కాస్త నువ్వు ఉండు, సహకరించు అని మనకు మనం కానీ గైడ్ చేసుకోవాలి. నిత్యం మననం చేసుకుంటూ, మాట్లాడుకుంటూ మనసు మాట్లాడుతుంది. చక్కగా మాట్లాడుతుంది. వింటుంది. ట్రై చేయండి. ఇది సాధ్యమవుతుంది అందరికి కూడా. అంటే కొంచెం టైం పడుతుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ వచ్చినా సరే చాలు. ఇప్పుడు 36వ శ్లోకం. असंयतात्मना योगो दुष्प्रापा इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः మనసును కొనని పురుషునకు యోగ సిద్ధి కలుగుట కష్టము. కానీ మనసు వశమునందున్న ప్రయత్నశీలుడు పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము అని చెప్తున్నాడు. ఏంటిది? ఎప్పుడైతే నువ్వు ఎంత సాధన చేసినా, ఏమి చేసినా నీ మనసును వశం ఉంచుకోనప్పుడు యోగ సిద్ధి కలగదు. అంటే పురుషునకి అంటే ఆ ఆత్మకు కలుగుట కష్టము. కలగదని చెప్పట్లేదు. కలుగుట కష్టము అని చెప్తున్నాడు. కానీ మనసును వశముంచుకున్న ప్రయత్నశీలుడగు పురుషుడు సాధన ద్వారా సహజంగా యోగ సిద్ధిని. సాధన అంటే ఏంటిది? యోగ సాధన.
అంటే యోగ సాధనలో ఏమవుతుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసు పనిచేస్తూ ఉంటుంది, వాని మీద కోపం అంటుంది, వీని మీద కోపం అంటుంది, తిట్టాలంటుంది, పగ తీర్చుకోవాలంటుంది, కోరికలు కావాలంటుంది. అవన్నిటిని ఏం చేస్తున్నాము, కట్ చేస్తూ ఇది కాదు ఇది కాదు అని శ్వాస మీద పెడుతూ మనసును వశం ఉంచుకుంటున్నాం. అంటే ఏమవుతుంది, మనసు మాయమైపోతుంది. ఎప్పుడైతే మనసు మాయమైపోతుందో కోరికలు కూడా ఆటోమేటిక్ గా పోతాయి. అంటే మనసు నిర్మలమైతుంది, ప్రశాంతమైతుంది, శూన్యమవుతుంది. దాని ద్వారా యోగ సిద్ధి పొందొచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. సాధ్యమేనని నా అభిప్రాయం. అంటే ఖచ్చితంగా తీరుతుంది, అవుతుందని. ఇప్పుడు ఎందుకు నా అభిప్రాయం అని చెప్పాడు తెలుసా ఇక్కడ కృష్ణ పరమాత్మ. నువ్వు చెప్పినట్టుగా చేశాను, నువ్వు నాకు రాలేదని చెప్పని మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేది మనమే. నువ్వు చెప్పావుగా ఎక్కడ పోయిందని, కేవలం నా అభిప్రాయం. మళ్ళీ దానికి ఎంత సాధన కావాలి, ఎంత అభ్యాసం చెయ్యాలి, ఆ యోగ సిద్ధిని ఎలా పొందాలి. కాబట్టి నా అభిప్రాయము అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ నేర్చుకోవాలి. ఏదైనా సరే ఇది నా అభిప్రాయము, ఇది నాకు అనిపిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటావా, ఇది నీ అనుభవము, నువ్వు పొందావు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు కావాల్సింది నేను నా మనసుతో మాట్లాడి నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇది నా ప్రాక్టీస్ నేను చెయ్యాలి, నా అనుభవంగా నా అభిప్రాయంగా చెప్పాలి. ఎదుటివానికి అది కేవలము ఒక ఏమంటారు, ఒక దాన్ని ఏమనుకోవచ్చు, ఒక ఎక్స్పీరియన్స్ గా, అనుభవంగా చెప్పడానికి చెప్తాము. అతడు ప్రాక్టీస్ ఏ విధంగా చేస్తాడో తెలియదు కదా. నీ ప్రాక్టీస్ ను నేను ఇలా చేశాను, నేను ఇలా అనుకున్నాను, దీని ద్వారా నాకు జరిగిందని అతనికి ఏ రకంగా అర్థమవుతుందో తెలియదు. అలాగే అతడు ఎలాంటి సాధన చేస్తాడో తెలియదు. కాబట్టి ఇది నా అభిప్రాయము, నా అనుభవం అని ఎప్పుడైతే మనం చెప్పామనుకోండి, ఎదుటివాడు అతడికి అనుభవంగా తీసుకొని అతడు ప్రాక్టీస్ చేస్తాడు. అందుకనే కృష్ణ పరమాత్మ ఇక్కడ ఇది జరిగి తీరుతుంది అని మాత్రం చెప్పట్లేదు. తీరేదనుకోండి, మళ్ళా భగవంతుని నెత్తిలోనే మనము ఒకటేస్తాం, లేదు నేను చేశాను రాలేదు అని. ఇప్పుడు 37, 38 శ్లోకం. అర్జున ఉవాచ అయతి హి శ్రద్ధయోపేతో యోగచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణః పతి. 37 శ్లోకంలో మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు. ఈ రెండు చెప్పాడు, ఇలా ఉంటుంది, కష్టమే అయినా ప్రయత్నం చేసిన ఫలితం అన్నది సాధించొచ్చు అని. మరి అర్జునుడు అడుగుతున్నాడు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రాద్ధార్థములతో యోగ సాధన చేయుచు మనసు వశము నందుండని కారణమున అవసాన దశలో మనసును చెలించి యోగ సిద్ధిని అంటే భగవత్ సాక్షాత్కారమును పొందకనే మరణించిన సాధకుని గతి ఏమగును. అంటే ఒకసారిగా చెయ్యడం కష్టమే అయినా సరే చెయ్యొచ్చు. ఒకవేళ వశం ఉంచుకోకపోతే యోగ సిద్ధి కలుగుట కష్టము, సాధన ద్వారా జరుగుతుంది అన్న నా అభిప్రాయం చెప్పినప్పుడు ఒకసారిగా ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఒక చిన్న గందరగోళమైన భయం ఏర్పడ్డది. ఏంటిది, యోగమునందు అంటే యోగం స్టార్ట్ చేశాం, ఇది మనకు వచ్చిన డౌటే. అంటే ప్రతిది కూడా మనకు రావాల్సిన డౌట్లన్నిటిని కూడా అర్జునుల వారు కృష్ణ పరమాత్మని అడిగాడు. ఆ క్వశ్చన్ లో నుంచే ఇంత అద్భుతమైన జ్ఞానం వచ్చింది. శ్రద్ధ ధరములతో యోగ సాధన చేయొచ్చు మనసును వశం ఉంచుకోని కారణం చేత అవసాన దశలో మనుషును చెలించిన యోగ సిద్ధునికి మరణించిన సాధకుని గతి ఏమోను. ఓకే, ఈ సాధన చేస్తూ ఉన్నాడు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు కానీ మనసును వశం ఉంచుకోలే.
వశం ఉంచుకొని కారణం చేత ఇవన్నీ మర్చిపోయి తనకు కావాలి అని చెప్పి తన మనసు ఏదైతే చెప్తుందో దాని వైపు ప్రయాణం చేసినప్పుడు, ఆ కోరికతో ఉన్నప్పుడు మరణించిన సాధకుని గతి ఏమవును? మరణిస్తాడు కదా! అతని అతని ఎలాంటి మరణం ఉంటుంది? అంటే ఇక్కడ అడిగినది ఏంటిది తెలుసా? ఇప్పుడు మరణిస్తాడు. అంటే ఏ కోరికతో, ఏ ఆశతో పుడతాడు, చనిపోతాడో మళ్ళా తిరిగి ఎలా జన్మిస్తాడు? అలాగే ఇప్పుడు ఇంత సాధన చేశాడు, ఇంత జ్ఞానం పొందాడు. అంటే మనసునైతే వశపరుచుకోలేదు. కానీ సాధన చేశాడు, ప్రాక్టీస్ చేశాడు, చనిపోయాడు కదా! చనిపోయిన తర్వాత తిరిగి ఏమవుతాది? అంటే ఈ జ్ఞానం అంతా ఏమవుతుంది? ఈ సాధన అంతా ఏమవుతుంది? మళ్ళీ ఈ ప్రయత్నం అంతా ఉంటుంది కదా! అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అంటాం చూడండి. అలా అవుతుందా? మళ్ళీ నెక్స్ట్ జన్మ అతనికి ఎలా ఉంటుంది అన్న క్వెషన్ ఏశాడు. ఇంకొకటి అడిగాడు. ఏ మహాభావో అతడు యోగభ్రష్టుడు, భగవత్ ప్రాప్తి మార్గం నుండి జారిన వాడైనా, ఆశ్రయరహితుడై, ఆలంబన లేనివాడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు కదా! అంటే ఏంటిది? భగవత్ ప్రాప్తి పొందాలనుకున్నాడు. భగవత్ సాక్షాత్కారం పొందాలనుకున్నాడు. జ్ఞానాన్ని పట్టుకొని పరమాత్మ యందు చేరాలని అనుకున్నాడు కదా! మళ్ళా ఆ మార్గం నుంచి జారిపోతున్నాడు. ఎందుకు జారిపోతున్నాడు అనంటే, మనసును వశంలో ఉంచుకోలేకపోతున్నాడు. అతని వల్ల కావట్లేదు. కాబట్టి ఉభయ శ్రేష్ఠుడైన చిన్న భిన్నమైన మేఘం వలె అధోగతి పాలు కాడు కదా! అంటే ఏంటిది? ఉభయ శ్రేష్ఠుడు అవుతున్నాడు. చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు కదా! మేఘం చిన్నాభిన్నం అయినప్పుడు, అంటే ఒక మేఘం నిండుగా ఉన్నప్పుడు అది చూడడానికి ఎలా ఉంటుంది? అది విచ్ఛిన్నమైనప్పుడు కొద్దిగా మనకు మారిపోతుంది కదా! అలా అధోపతి కాలు కాడు కదా! అంటే పడిపోడు కదా! అంటే అతని చనిపోయినక తర్వాత ఎలా మరణిస్తాడు? తర్వాత అతడు జన్మ తీసుకునే, అంటే తిరిగి జన్మ తీసుకుంటాడు కదా! అప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పని అడుగుతున్నాడు. అలాగే 39వ శ్లోకం. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నాహృపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహంను పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలనన ఈ సందేహంను తొలగించుట నీకు తప్ప మరెవ్వరికీ శక్యము కాదు. అంటే చెప్తున్నాడు, నాకు ఈ సందేహం వచ్చింది. అలానే సాధన చేస్తున్నాను, ఎంతో ప్రయత్నం అయితే చేస్తున్నాడు కదా! కొద్దో కొబ్బో చిన్నగానో పెద్దగానో ఎంతో ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మళ్ళా ఆ ప్రయత్నంలో మనసు పనిచేసింది. మనసు చెప్పినట్టుగా నా వశంలో లేదు. నేను ఆ మనసు వైపే వెళ్ళాను. ఆ కోరిక వైపు అది కావాలి, ఎలాగైనా సాధించాలని ఉన్నాను. దీని మధ్యలో నేను వదిలిపెట్టేశాను. మళ్ళా మరణిస్తున్నాను. అంటే దానితోనే మరణిస్తానా? ఒకవేళ మరణించిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఇదంతా కూడా నువ్వే చెప్పాలి. ఎందుకు అడిగాడు? నీకు తప్ప మరెవరికి తెలవదంటే, అంటే ఇంతవరకు ఆ జ్ఞానాన్నంతా తెలిసినతను ఎవరు అంటే, ఇస్తున్నది ఎవరంటే కృష్ణ పరమాత్మ. అంటే ఎవరైతే మనకు జ్ఞానాన్ని బోధిస్తాడో, ఎవరైతే ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఉంటాడో మొత్తంగా అతనితోనే ఉంటుంది. అతని దగ్గరనే క్వెషన్ ఉన్నప్పుడు ఆన్సర్ ఉంటుంది మొత్తంగా. కాబట్టి నువ్వే, ఎందుకంటే నువ్వు భగవంతుడివి కాబట్టి, నాకు తెలుసు కాబట్టి నువ్వు చెప్పాలి. ఇంకెవ్వరు చెప్పరు. అంతే గదా! ఎవరి దగ్గరైతే జ్ఞానం ఉందో వాళ్ళ దగ్గరికే. సింపుల్‌గా ఏంటిదంటే, ఇప్పుడు కర్మధ్యానం ఉంది. కర్మధ్యానం వంశీ సార్ ఇస్తాడు ఆన్సర్స్. ఇచ్చినప్పుడు కర్మధ్యానం గురించి ఎవరి దగ్గర దొరుకుతుంది పూర్తి డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్స్ అని చెప్పంటే వంశీ సార్ దగ్గరకి వెళ్తుంది. అదే ఇప్పుడు తటవర్తి సార్ దగ్గరికి వెళ్ళి నాకు కళల ద్వారా జ్ఞానం కావాలి, కర్మలు చెప్పండి అంటే తటవర్తి సార్ చెప్తాడా? చెప్పాడు. ఆయన సబ్జెక్టుని చెప్తాడు. అంటే ఆయన ఆచరిస్తుంది, ఆయన తెలుస్తున్నది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఇదంతా ఏం చేశాడు? తను తెలుసుకున్నది ఆచరిస్తుంది. తన ఇంతవరకు ఇన్ని జన్మల నుంచి అయితే జ్ఞానాన్ని తెలుసుకున్నాడో ఇదంతా కూడా అందిస్తున్నాడు. కాబట్టి అతనికే తెలుసు. కాబట్టి అతన్నే అడుగుతున్నాడు ఇక్కడ. 40 నుంచి 45వ శ్లోకం వరకు. శ్రీ భగవాను ఉవాచ
पार्थ नैवेह नामुत्रा विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वतीः समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरम् लोके जन्म यदीदृशम् तत्र तं बुद्धिसंयोगम् लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मति वर्तते प्रयत्नाध्यात्मानस्तु योगी कल्बिषः अनेक जन्म संसिद्धः ततो याति परं गतिम्. ఇప్పుడు 40 శ్లోకంలో శ్రీ భగవాను వాచ భగవానుడు పలికెను, ఓ పార్త, అట్టి ఆ పురుషుడు ఈ లోకంలో కాని పరలోకంలో కాని అధోగతి పాలుగాడు. ఏలనన నాయన, ఆత్మోద్ధరణకు అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించు వాడెవరు దుర్గతి పాలు కాడు. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. అంటే భగవత్ కోసము, ప్రాప్తి కోసము కర్తవ్య కర్మలను ఆచరిస్తున్నాడు. అంటే చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మనసు ఇబ్బంది పెడుతుంది. మరణించాడు కదా, చనిపోయిన తర్వాత ఎలా ఉంటాడు, మరణం ఎలా ఉంటుంది, తిరిగి జననం ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న క్వశ్చన్, భయం అయితే వస్తుంది కదా. అందుకప్పుడు ఏం చెప్తున్నాడు, ఏమి భయపడొద్దు, ఈ లోకంలో కానీ అలాగే పరలోకంలో కానీ అధోగతి పాలు కాడు. తర్వాత ఆత్మోద్ధరణకు అంటే ఒక మంచి పని మీదనే ప్రయత్నం చేశాడు కాబట్టి అతడు ఎలా దుర్గతి పాడు కాడు, అంతికి కింద పడిపోడు అని చెప్పి చెప్తున్నాడు. ఇదే ఏంటిది అంటే ఏం చెప్తారు అంటే, జ్ఞానం అన్నది ఏది, ఇప్పుడు మరణించేటప్పుడు ఇక్కడ ఉన్నవన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ప్రతిది కూడా ఎటువంటి పేరు ప్రతిష్ట, ఇప్పుడు 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 ధ్యాన సాధనలోనే ఉన్నాము, ఇంతవరకు చేస్తాము, ఇవన్నీ చేస్తాం, ఇవన్నీ కూడా ఇక్కడనే, అంటే చేసే పనులన్నీ కూడా ఇక్కడనే, భౌతిక శరీరంతో చేసిన పనులన్నీ కూడా ఇక్కడనే ఆత్మతో జ్ఞానంతో పొందిన జ్ఞానం అంతా తీసుకొని వెళ్తాము. అంటే మనం తీసుకుపోయేది ఏంటిది, మూట అంటే జ్ఞానపు మూట. అది ఏమవుతుంది అని అంటే పైలోకాల్లోనూ ఉపయోగపడుతుంది, తర్వాత తిరిగి జన్మలోకి కూడా ఉపయోగపడుతుంది. ఇది అర్థం కావాలంటే జటాభరతుని స్టోరీ చూడండి ఒకసారి. జటాభరతుడు ఎలా ఉంటాడు, అంత సాధన చేస్తాడు, జ్ఞానాన్ని తెలుసుకుంటాడు, అంత తెలుసుకుంటాడు, కానీ ఒక చిన్న జింక పిల్ల మీద మమకారం పెంచుకుంటాడు. అంటే అర్జునుడు అడిగింది అదే. అంటే ఒక చిన్న కోరికతో కానీ, కోపంతో కానీ, అసూయతో కానీ,
లేదా ఒక వస్తువు మీద ఒక మనిషితో కానీ వ్యామోహంలో ఉంటే మనసును నిగ్రహింపక ఏం జరుగుతుంది అని. వాళ్ళ జటాభరతుడు కూడా ఒక చిన్న పిల్ల, జంక పిల్ల మమకారంతో దాన్ని తీసుకుంటూ దాన్ని విడవలేక తాను ప్రాణం విడిచిపోతాడు. అప్పుడు ఏం చేశారు మాస్టర్స్? అతనికి పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఏమైనా శిక్షించారా? లేకపోతే ఏమైనా ఇబ్బంది పెట్టారంటే, లేదు, నువ్వు ఆ జింక పిల్ల మీద మమకారంతో చనిపోయావు. కాబట్టి నువ్వేం చెయ్యు? ఆ జింక పిల్ల జన్మలోకి వెళ్ళు. అంటే మోక్షం కావాలి. అంటే మొత్తంగా అతనికి జన్మరాహిత్యం పొందాలి. మోక్ష ప్రాప్తి కావాలి. కావాలని చెప్పన్నప్పుడు ఈ ఒక్క చిన్నది మిగిలిపోయింది. దాని మీద వ్యామోహం ఉంచుకున్నావు కదా! వెళ్ళు. వెళ్ళి అది ఎలా జీవిస్తుంది? ఎలా ఉంటుంది? ఆ అనుభవం పొందుకొని రా. ఆ మమకారం ఉంది కదా! అని చెప్పని పంపిస్తాడు. కానీ అంతవరకు జటాభరతునిలో ఎంతో జ్ఞానం ఉంది. ఆ ఎరుక ఉంది. అంటే మానవ జన్మ ఎందుకు తీసుకోలేదు? మాస్టర్స్ ఎందుకు అతనికి సహాయం చేశారు? అతనికి ఆ ఎరక ఎందుకు ఉంది? అంటే మానవ జన్మ తీసుకుంటే మళ్ళా ఈ దాంట్లోనే పడిపోతాము. అంటే పెండ్లాం, పిల్లలు, నాది, కోరికలు ఇవన్నీ. జంతు జన్మలో ఏంటిది? ఆ జన్మకు సంబంధించింది ఎలా ఎలా పుట్టాలి? ఎలా ఉండాలి? ఏమి తినాలి? ఎలా బతకాలి? దేనికోసం యుద్ధం చెయ్యొద్దు, పరిగెత్తొద్దు, ఉన్న దాంట్లోనే జీవించన్న ఒక నియమం ఉంది గదా! జంతు జాతిలో, పక్షి జాతిలో. అవి ఇచ్చిన దాన్ని పాటిస్తూ హ్యాపీగా ఉంటాయి. కాబట్టి ఆ ఒక్క ప్రేమ అన్నది ఉంది చూడు, దాని మీద మమకారం పెట్టుకున్నావు గదా! దానికోసం నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అలా జటాభరతుడు జింక దాంట్లోలో వచ్చి ఏం తింటాడు తెలుసా? ఎరుకుతా ఉంటాడు. రాలిన ఆకులనే తింటాడు. అంటే పచ్చి ఆకులేమన్నా ఉన్న చిన్న చిన్న క్రిములుంటాయి గదా! చిన్న చిన్న సూక్ష్మజీవులు. అవి కూడా తింటే మళ్ళా దాన్ని నేను తింటానని శుద్ధ సాత్విక ఆహారంతో ఉంటూ ఆ జన్మను వదిలేస్తాడు. తర్వాత బ్రాహ్మణ జన్మ తీసుకుంటాడు. బ్రాహ్మణ జన్మలో కూడా అతడు మళ్ళా మోహంతో లేకుండా తర్వాత పునర్జన్మ సంస్కారాల వల్ల మొత్తంగా శీఘ్రంగా పరమపదం పొందుతాడు. అంటే మరణం తీసుకుంటాడు. అంటే ఆలోచించండి. మనసు మనకు చేసే మాయ ఏ విధంగా ఉంటుంది? నెక్స్ట్ జన్మలోకి ఎలా ఉంటుంది? మరణించే సమయంలో ఎలాంటి ఆశతో పోతామో, ఎలాంటి కోరికలతో పోతామో, అహంకారంతో పోతామా, అసూయతో పోతామా, రాగద్వేషాలతో పోతామా అంటే నెక్స్ట్ జన్మ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే కదా ఇప్పుడున్నది. ఇవన్నీ కడిగించుకొని మలినాలు చేసుకోవడానికి ఎన్ని జన్మల నుంచి అలా క్యారీ చేసుకుంటూ వచ్చాం. సరే, మళ్ళీ ఇప్పుడు ఇవన్నిటికీ కర్మలు చెయ్యొద్దు. కర్మలు చెయ్యి, నిష్కామంగా చెయ్యి, కృతృత్వ భావంతో చెయ్యు. మళ్ళీ చేసినప్పుడు ఇవన్నీ అకౌంట్‌లో నుంచి పాపకర్మలన్నీ ఎలా పోతాయి అనంటే, ఒక చిన్నది స్టోరీ. ఏంటిది? ఒకతనుంటాడు. నీతి నిజాయితీతో ఉంటాడు ఒక వ్యక్తి. కానీ అతనికి డబ్బు అవసరం ఉంటుంది. డబ్బు అవసరం ఉన్నప్పుడు వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు తీసుకుంటాడు. డబ్బు తీసుకుంటూ ఉన్నప్పుడు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. కానీ అతనిది ఏంటి? చిన్న వ్యాపారం. చిన్న వ్యాపారం అని చెప్పినప్పుడు అతడు కట్టలేకపోతాడు. అప్పవుతాడు. తర్వాత వడ్డీ పెరుగుతూ ఉంటుంది. అతడు నీతి నిజాయితీతో ఉంటాడు గదా! ఆ వడ్డీ ఇచ్చిన వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. నా పరిస్థితి ఇది ఉంది. నా దగ్గర ఇంతే డబ్బులున్నాయని కొన్ని డబ్బులిస్తాడు. ఇచ్చిన తర్వాత నేను నెల నెల కొంచెం కడతాను అని చెప్తాడు. కడతానన్నప్పుడు సరే అని చెప్పని అతను ఒప్పుకుంటాడు. నమ్మకం. అంటే ఇప్పుడు డబ్బులిచ్చాం. ఓ రూ. 1,00,000 ఇచ్చాం. ఆ వ్యక్తికి ఇప్పుడు చేత కాలేదు నాకు. నా వల్ల కావట్లేదన్నాడు. ఓ 10,000 ఇచ్చాడు. నెలకో 2,000 ఇచ్చుకుంటూ పోతా. నెలకొక 5,000 ఇచ్చుకుంటూ పోతా అంటే ఆ వ్యాపారి ఏమనుకుంటాడు? సచ్చినోని పెళ్ళికొచ్చిందే కట్నం అని చెప్పన్నట్టుగా, సరే మొత్తంగా అయితే పోలేవు గదా! సరే తీసుకుంటానని 5,000 తీసుకుంటూ పోతాడు. అయితే ఆ వ్యక్తి నిజాయితీగా ఉన్నాడనుకో, నమ్మకం వచ్చిందనుకో, నువ్వు 10 సంవత్సరాలైనా సరే ఇతడు నిజాయితీగా ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి డబ్బులన్నీ ఎక్కడ పోవు, వస్తాయి అని అతని మీద ఏమంటారు? కాన్ఫిడెంట్‌తో ఉంటాడు. కడతాడు. ఇతడు నిజాయితీ గల వ్యక్తుడే అని చెప్పని. అదే ఆయన నిజాయితీగా లేడనుకో, తోక జాడిచ్చాడనుకోండి, అక్కడ పనిష్మెంట్ అన్నది ఉంటుంది. అంటే కేవలం ఒక వ్యాపారి అతని నిజాయితీని చూసి నమ్మకంతో కడుతున్నాడని అనుకున్నప్పుడు, కొన్ని రోజుల సమయం ఇచ్చినప్పుడు మనకు భగవంతుడు ఎందుకివ్వడు? అంటే ఖచ్చితంగా సమయం అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇదే కర్మలు భగవంతుడు
మన కర్మలు తీయడు. భగవంతుడు మనకు కర్మలు ఇవ్వడు, మనని బాధ పెట్టడు, కష్టపెట్టడు. మనకు సహాయం చేసేది ఏంటిదంటే జ్ఞానాన్ని అందిస్తూ ఈ మార్గం గుండా ఇలా వెళ్ళు, దీంట్లో నువ్వు ఇలా మార్చుకో, ఇలా ఉండు అని చెప్పని నేర్పిస్తూ కర్మని ఏం చేస్తాడంటే పాస్ లో ఉంచుతాడు. అదే ఇది. అంటే మన కర్మను, మన సమస్యను ఇప్పుడు పాస్ లో ఉంచాడు. అంటే ఏంటిది? ఆపాడు. ఏం చేస్తాడు? తీసేయడు కానీ ఆపుతాడు. అందుకే బాబా చెప్తాడు చూడండి, నీ భారములు నాపై పడవేయదును, నేను మోసేదను. అంటే ఏమంటాడు? నా కర్మలన్నీ ఇచ్చేస్తాను బాబా, నువ్వు మోసేసి అంటే కాదు. ఎంతవరకు మోయగలడో అంతవరకు మోసిన తర్వాత మళ్ళీ మనకే ఇస్తాడు. అందరూ ఏమనుకుంటున్నారు? ఆ వడుని తీసుకేసుకొని బాబా తీసేసుకుంటాడు, బాబా ఇచ్చేస్తాడు. బాబాకు పని లేదా? ఎంతమంది తీసుకుంటాడు, ఎంతమంది మోస్తాడు? మొయ్యడు కదా. ఎంతవరకు మొయ్యగలడో అంతవరకు మోసి మళ్ళా అతను ఇస్తాడు. కాబట్టి మనకు ఇవన్నిటికీ కావలసిన దానికి కర్మను పాస్ లో ఉంచుతూ జ్ఞానాన్ని ఇస్తూ సమయాన్ని ఇస్తాడు. మళ్ళీ ఈ సమయంలో మనం దేని మీద ఫోకస్ పెడతాం? మనసు మీద పెడతామా, భగవత్ ప్రాప్తి కోసం పెడతామా? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదబ్బా, కోరికలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి, మా వల్ల కావట్లేదంటే దీనికి ఇదే ఆన్సర్. అంటే ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నామో, ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే ఆచరిస్తున్నామో ఆ జ్ఞానము మన బ్యాంకు ఖాతాలో ఉంటుంది, ఎక్కడ పోదు. కానీ మళ్ళా జన్మ తీసుకోవాలి, మళ్ళా తల్లిదండ్రులను ఎంచుకోవాలి, తర్వాత పైలోకాల్లో ఉండాలి, అక్కడ అయిపోయిన తర్వాత రావాలనుకున్నప్పుడు వెయిట్ చేయాలి. అంటే ఇంత ప్రాసెస్ ఉంది. ఏది? ఎవరి మీద కోపం ఉంచుకున్నా, కోరికలు ఉంచుకున్నా, అసూయ ఉంచుకున్నా, తర్వాత ఏమంటారు అహంకారంలో ఉన్న అదేదో ఇక్కడనే వదిలేస్తే, ఇక్కడనే మనసును మన ఆధీనంలో ఉంచుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదా. ఆ డౌట్కే కృష్ణ పరమాత్మ ఈ ఆన్సర్ ఇస్తున్నారు 41వ శ్లోకంలో. యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములకు అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకాల్లో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. అంటే ఇప్పుడు యోగ భ్రష్టుడు అసలు ఎవరబ్బా? యోగ భ్రష్టుడు అంటే యోగం చేసేవాడు. భ్రష్టు అంటే మనకు వర్డ్ ఎలా అనిపిస్తుంది? తప్పుగా అనిపిస్తుంది. అంటే నీచమైన వాడుగా. భ్రష్టుడు అంటే ఏంటిది? తప్పు చేసిన వాడుగా ఉంటారు కదా. యోగ భ్రష్టుడు అంటే ఏంటిదంటే జ్ఞాన భక్తి ధ్యాన కర్మాది యోగ సాధనలు చేయుచున్న పురుషుని మనసు విక్షేపాది దోషముల వల్లను, విషయాశక్తి వల్లను, రోగాదుల వల్లను అంత్యకాలముల లక్ష్యముల నుంచి చెల్లించినచో అట్టి వారిని యోగ భ్రష్టుడు అందుడు. అంటే యోగం చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, కానీ అతని కోరికల వల్ల, అంటే అతనికి ఉన్న ఆసక్తుల వల్ల, రోగాల వల్ల, అలాగే దోషముల వల్ల అతని లక్ష్యాన్ని మధ్యలో ఆపేశాడు. అలాంటి వాడిని యోగి భ్రష్టుడు అని చెప్పని అంటాడు. అయితే ఇది ఏంటిది అంటే మరణిస్తాడు. అతడు ఎలా ఉంటాడంటే పుణ్యాత్ములు పొందు లోకములు అనగా స్వర్గాది ఉత్తమ లోకములు పొందుతాడు. ఇక్కడనే క్లారిటీ తీసుకోండి. ఎన్నో లోకాలు ఉన్నాయి. అయితే కొన్ని భోగాలు అనుభవించే లోకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఇట్లాంటి భోగాలు ఎలా ఉంటాయో అంతకు మించినవి అవి ఉంటాయి. అక్కడి దాకా ఆ ఎలిజిబిలిటీ రాలేదు కాబట్టి ఉన్న కొన్ని లోకాలు ఉంటాయి. అంటే ఇవన్నీ ఏమి దొరకనివి ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ దొరికిన లోకాలు ఉన్నాయి అనుకోండి, అతడు అక్కడనే ఉండిపోతాడు, రాడు. అంటే ఇంకా ఈ ఆలోచనలు ఉన్నాయి కదా, పైలోకంలో నేనేం పొందుతాను, కింద లోకంలో ఏం పొందుతాను, ఇవన్నీ ఏమి లేకుండా ఉండమంటాడు కదా కృష్ణ పరమాత్మ. అలా కాకుండా వీటితో ఉంటాడు కదా, అతని పుణ్య ఫలాలను బట్టి ఆయా లోకాలలో ఉండబడును. అంటే నరకము అలాగన్నది కాదు, కొన్ని లోకాలు ఉంటాయి, ఆ లోకాలలో అతను ఉంటాడు. ఎన్ని రోజులు? పెక్కు సంవత్సరాలు గడుపుతాడు ఆయా లోకాలలో. అంటే అతనికి ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉందో, అతని ఖాతాలో పైన ఉండడానికి ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటారు. తర్వాత సంపన్నులైన గృహముల యందు జన్మించును. పవిత్రులైన సంపన్నులైన గృహం నందు జన్మ తీసుకుంటాడు అంటున్నాడు. తర్వాత 42వ శ్లోకంలో అదివ విరాగి అయిన పురుషుడు ఆ పుణ్య ఊర్ధ లోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలో జన్మించును. కానీ లోకం నందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము అని చెప్తున్నాడు. అదవ విరాగి అయిన పురుషుడు అంటే చూడండి, అతని అంతఃకరణము అంత చక్కగా ఉంటూ వేటి మీద ఏమి లేకుండా మరణిస్తాడు అనుకోండి, అతడు
ఏ ఊర్ధ్వలోకాలకు పోడు. ఏం చేస్తాడు అంటే ఎంబడే జ్ఞానులైన యోగుల ఇంట జన్మ తీసుకుంటాడు. ఎరుకతో మరణిస్తాడు. మొత్తంగా తెలుసుకుంటాడు. ఈ భూమి మీద నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓకే. నేర్చుకున్నాను. సమయం అయిపోయింది. అంటే దాన్ని ఎంచుకునే రైట్స్ కూడా అతనికి ఇవ్వడం అన్నది జరుగుతుంది. పైలోకాల్లో ఉండాలంటే ఉండొచ్చు. లేదా ఎంబడే జన్మ తీసుకోవాలనుకుంటే కూడా ఎంబడే జన్మ తీసుకునేది కూడా ఉంది. కానీ ఇట్టి జన్మ ప్రాప్తించటం మిక్కిలి దుర్లభము అంటున్నాడు. మిక్కిలి దుర్లభం అంటే చాలా కష్టము, చాలా అరుదు. అంతే కదా! మరణించిందాడే జన్మ తీసుకోవడం అంటే ఎంతగా ఆ గర్భం రెడీగా ఉంటుంది. అటువంటి వాళ్ళ దాంట్లలో ఉండడం, క్వాలిఫై అవ్వడం అంటే ఎంత అదృష్టం కదా! అది చాలా దుర్లభము అని చెప్తున్నాడు. 43వ శ్లోకంలో అచట ఆ యోగి కుటుంబంన పుట్టిన పిదప పూర్వదేహము సాధించిన బుద్ధి సంయోగము అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారంలో అతడు సులభంగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావంలో అతడు మరణ పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటేను అధిక సాధన చెయ్యును. అంటే భయం వచ్చింది కదా! అరే, ఇంత తెలుసుకున్నా వేస్ట్ అయిపోతుందా, నేను ఇప్పుడు మరణించాను, ఏం లేదు, అయ్యో దీంతో పోతున్నానా, నేను లాస్ట్ అంటే చనిపోయే సమయంలో దాంతో ఉన్నప్పుడు నువ్వు ఏమి భయపడకు. అలాగే పూర్వదేహంలో సాధించిన బుద్ధి అంటే గత జన్మల్లో నువ్వు ఏదైతే బుద్ధిని జ్ఞానాన్ని తెలుసుకున్నావో అవన్నీ కూడా నీకు సులభంగా దొరుకుతుంది అని చెప్తున్నాడు. అందుకే ఓ కురునందన, ఆ బుద్ధి మరల పరమాత్మ ప్రాప్తి సిద్ధించటకై మునుపటి కంటే ఎక్కువ సాధన చేస్తాడు. అంటే ఇప్పుడు ఏమైంది, ఇలాంటి జన్మ తీసుకున్నా మరణించినా దానితో ఉన్నా సరే ఆ జ్ఞానం నెక్స్ట్ జన్మకు వచ్చి నువ్వు ఇంకా ఎక్కువ సాధన చేస్తావు అని అంటున్నాడు. అంటే ఏది కూడా నిరుపయోగము కాదు, జ్ఞానం ఏ రకంగా కూడా పోదు. అందుకని అన్ని జన్మలు మంచివే అంటారు. ప్రతి ఒక్క జన్మలోనూ అనుభవాన్ని నేర్చుకుంటూ ఈ జన్మలోకి వచ్చాం. ఈ జన్మలోకి ఎప్పుడైతే వచ్చిందో ఎన్నో జన్మల్లో సాధన తప్పులు చేసినప్పుడు కూడా కొన్ని జన్మలు మంచి చేసి ఉంటాం కదా, మళ్ళీ అక్కడ ఉన్న సాధన జ్ఞానము ప్రతీది కూడా ఇక్కడ తీసుకొని మళ్ళా ధ్యానం చేసి ఓపెన్ చేసుకుంటాం మన జ్ఞానాన్ని. కాబట్టి ఇటువంటివన్నీ నువ్వు ఏమి భయపడొద్దు, ఇంకా ఎక్కువ సాధన చేస్తావు అని చెప్తున్నాడు. 45వ శ్లోకంలో కానీ ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చెయ్యి యోగి అనేక జన్మల సంస్కార ప్రభావంన ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణంగా పాపరహితుడై తక్షణమే పరమపదము పొందును. అందుకని ఏంటి, ప్రయత్నపూర్వకంగా అంటే ఎప్పుడైతే తెలుసుకున్నాడో అతడు ప్రయత్నం చేస్తూ అనేక జన్మల సంస్కార ప్రభావంన ఈ జ్ఞాన జన్మ ఎందే సిద్ధిని పొందుతాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎన్నో జన్మల్లో ఉన్న సంస్కారం కర్మలు ఎక్కడైపోయాయి, ఇందాక మనం చెప్పుకున్నాం బ్యాంక్ బ్యాలెన్స్ పాస్ లో ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ మార్చుకున్న కొద్దీ ఆటోమేటిక్ గా జ్ఞానంతో కర్మలన్నీ పోతుంటాయి. ఎలా, చిన్న చిన్న పొగ రూపకంలో పోతూ ఉంటాయి. అప్పుడు పాపరహితుడు, సంపూర్ణంగా పాపరహితుడు అవుతాడు. తక్షణమే పరమపదం పొందుతాడు. అంటే అతనికి ఏదైతే కావాలనో అది పొందుతాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు 46వ శ్లోకం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోऽపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి తపాసుల కంటేను శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞుల కంటేను శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించేవాడు కంటేనే శ్రేష్ఠుడని భావింపుము. కావున ఓ అర్జున, నువ్వు యోగివి కమ్ము అని చెప్తున్నాడు. యోగివి కా అంటే ఇప్పటిదాకా ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఎన్నోసార్లు చెప్పాడు అర్జున నువ్వు యోగివి కా అని చెప్పని. అంటే తపాసుల కంటేను అంటే తపస్సు చేసేవాడి కంటేను, శాస్త్రజ్ఞులు జ్ఞాని అయిన కంటేను, సకామ కర్మలు ఆచరించేవాడు. అంటే సకామ కర్మలు అంటే ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు, ఎలాంటి పనులు చేయాలి, ఇవన్నీ కూడా తెలిసిన ఆచరించేవాడి కంటేను. ఏవి కర్మలు మంచివి, ఏ పనులు చెయ్యకూడదు, ఏవి ఆచరిస్తే ఏముంటుంది, ఏది తప్పుగా ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు పొందుతాం, ఇవన్నిటిని తెలుసుకొని ఆచరించేవాడి కంటేను శ్రేష్ఠుడుగా భావింపబడును. అలాంటి వాడే
యోగి కాబట్టి నువ్వు యోగివి కా అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు 47వ శ్లోకం. योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धवान् भजते यो मां समे युक्तातमो मतः। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम 6ोऽध्यायः। యోగులందరిలోనూ శ్రద్ధాలులైన అంతరాత్మను ఆయందే లగ్నమునర్చిన అనగా భక్తి విశ్వాసముతో నిక్షలమైన దృఢమైన అన్యన్య భావంతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరం నన్ను భజించువాడే నాకు పరమశ్రేష్ఠుడు. అంటే ఇందాకేం చెప్పాడు? అన్నిటికంటే మిక్కిలి శ్రేష్టమైనవన్నీ ఏంటిది అంటే యోగి. అన్నిటిని అంటే వీళ్ళందరికన్నా యోగి గొప్పవాడన్నాడు. మళ్ళీ ఇంక ఏం చెప్తున్నాడు? యోగులందరిలో అంటే యోగం చేసే వాళ్ళందరికీ ఇదంతా ఉండదు. అందరిలో శ్రద్ధ అంతరాత్మ నాయందే లగ్నమునర్చి అలాగే భక్తి విశ్వాసాలతో నిక్షలంగా దృఢంగా అనన్య భావంతో నాయందే స్థిరబుద్ధై మనోబుద్ధి అయిన అంతఃకరణమును కలిగి నిరంతరం నన్ను భజించేవాడు నాకు పరమశ్రేష్ఠుడు. మళ్ళీ యోగులందరిలో ఎంతో మంది యోగులు చేస్తూ ఉంటారు కదా. పరమశ్రేష్ఠుడు అంటే ఎవరు అంటే ఇవన్నీ ఉన్నవాడే, అంటే నిత్యము నాయందే ఉండాలి. ఎక్కడున్నాడు పరమాత్మ? నిన్ననే తెలుసుకున్నాం. అంతరాత్మ ఎందు అంటే మనలోనే ఉన్నాడు. అంటే మన ఆత్మతో ఉంటూ ఎదుటివాడిలో కూడా అదే ఉన్నాడని తెలుసుకుంటూ భక్తి విశ్వాసాలతో మనం ఉండాలి. అంటే భగవంతుడి యందు భక్తి అన్నది విశ్వాసం అన్నది ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడే నాకు పరమశ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. ఇది ఒక్కటి అర్థం కావాలంటే ఒక ఇంటర్ స్టూడెంట్ పిల్లవాడిని తీసుకుందాం. ఇంటర్ పిల్లర్ స్టూడెంట్ ఉన్నవాడు చేరుతాడు కదా, బైపీసో ఎంపీసో ఏదో ఒకటి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అక్కడ ఆ చదువుతుంటాడు. కాలేజీలో యాక్టివిటీస్ చేస్తుంటాడు, పాటలు పాడుతుంటాడు, డాన్స్ చేస్తూ ఉంటాడు, స్పీచ్లు ఇస్తూ ఉంటాడు, అందరినీ చక్కగా చూస్తూ ఉంటారు. ప్రిన్సిపాల్ పట్ల, పిల్లల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల. అలాగే ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేస్తూ గెలుస్తూ ఉంటాడు. అప్పుడు ప్రిన్సిపాల్ ఏమంటాడు కదా, ఏమంటాడు? అబ్బా, కాలేజీలో వీలాంటి వాడు ఒక్క పిల్లవాడు ఉంటే చాలు, చూడు కాలేజీకి ఎంత పేరు వస్తుంది, ఎంత మంచివాడు ఈ పిల్లవాడు అని గ్రేట్ అని చెప్పుకుంటాను చూడు. ఉంటే ఇలా ఉండాలని. అలాగే సినిమాలు తీసే వాళ్ళు కూడా డైరెక్టర్లు ఉంటారు కదా, ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నాడు. తీసినప్పుడు కొంతమంది మీద మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. అబ్బా, ఇతను కదా డైరెక్షన్ చేస్తే సినిమా ఎలా ఉంటుంది, సినిమా తీయాలంటే ఈ డైరెక్టరే తీయాలి, పాటలు పాడాలంటే ఇలాంటి పాటలే పాడాలి, ఇంకా అందరికంటే బెటర్ అని మనకి ఎవరైతే అనుకుంటాడో అలాంటి వాడే పరమశ్రేష్ఠుడు. అంటే భగవంతుని దృష్టిలో ఇన్ని క్వాలిఫికేషన్స్. అంటే ఇప్పుడు యోగి అయ్యేవాడు ఎలా ఉంటాడు అంటే నిక్షలంగా ఉంటాడు, దేని మీద ఏమి ఉండదు, అన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇంకా ఇంకా చేసిన సాధన ఇంకా తీవ్రంగా చేస్తూ ఇంకా ఉన్నవాడు ఇలా ఉంటాడు. మొత్తం బుద్ధిలోను మొత్తంలోను అన్నిటిలోనూ ఉంటాడు అంటున్నాడు. అలాగే నిరంతరం భజిస్తూ ఉంటాడు. భజిస్తూ ఉండడం అంటే ఇప్పుడు నోటితో పలకడం అన్నది కాదు, శ్వాసలోనూ మొత్తంగా ఆ పరమాత్మతోనే కనెక్ట్ అవుతూ ఉంటాడు. అలాంటి వాడే పరమశ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. ఓకే మాస్టర్స్, దీంతో ఈ అధ్యాయం క్లోజ్ అయింది. థ్యాంక్ యూ అందరికి కూడా, ఇంతసేపు ఎంత చక్కగా విన్నారు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ.